హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ బటన్ లైక్ చేసి మన వీడియోలోకి తింటేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక పీకేఎల్ సీజన్ లెవెల్లో 107 మ్యాచ్ వచ్చేసి అక్కడ తెలుగు టైటన్స్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ కేసీ. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ కి 90th మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి అయితే మన తెలుగు టైటన్స్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మరి క్వాలిఫై అవ్వడానికి. ఇంకో 4 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. సో ఆ 4ట్లో 3 గెలిస్తే క్వాలిఫై అవుతుంది, 4 గెలిచినా అని టాప్ 2కి వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరి చూడాలి మరి ఏ విధంగా ఆన్సర్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ టేబుల్లో 7th ప్లేస్ లో అవుతుంది. 18 మ్యాచ్లో 10 గెలిచింది, 8 ఓడిపోయింది. ప్రస్తుతం 54 పాయింట్లు అయితే ఉన్నాయి మన తెలుగు టైటన్స్ దగ్గర. ఈ మ్యాచ్ గెలిచిన అనుకో ఇంకొక 5 పాయింట్లు అయితే ఆడైతాయి. దాంతో టాప్ 3కి వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక మరోవైపు దబంగ్ ఢిల్లీ కేసీ మనకంటే 2 పాయింట్లు అయితే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో దాంతో అయితే వీళ్ళు 4th ప్లేస్ లో అయితే ఉన్నారు టేబుల్లో. 17 మ్యాచ్లో 8 గెలిచి 5 ఓడిపోయి 4 మ్యాచ్లు అయితే డ్రా చేసుకున్నారు. కరెంట్లీ వీళ్ళ దగ్గర 56 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 19 మ్యాచెస్ లో మన తెలుగు టైటన్స్ 8 మ్యాచెస్ గెలిచింది అండ్ దబంగ్ ఢిల్లీ కేసీ 10 మ్యాచెస్ అయితే గెలిచింది, 1 మ్యాచ్ అయితే టై చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇక ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ మరి మన తెలుగు టైటన్స్ గెలిచిన 8 మ్యాచ్లు కూడా అక్కడ మరి సీజన్ 5 అండ్ లోపే గెలిచిలా చెప్పుకోవచ్చు. మరి దబంగ్ ఢిల్లీ కేసు అయితే సీజన్ 5 రాక మన తెలుగు టైటన్స్ మీద ఒక్కసారైనా గెలవలేదు. ఇప్పుడు చూసుకుంటే మరి మన తెలుగు టైటన్స్ సీజన్ 6 నుంచి వెళ్ళి దబంగ్ ఢిల్లీ కేసీ పైన 1 మ్యాచ్ కూడా గెలవలేదు. సీజన్ 5 రాక మన తెలుగు టైటన్స్ 1 మ్యాచ్ కూడా దబంగ్ ఢిల్లీ కేసీ పైన ఓడిపోలేదు. ఇప్పుడు చూసుకుంటే మరి దబంగ్ ఢిల్లీ కేసీ సీజన్ 6 నుంచి ఇప్పటి వరకు మన తెలుగు టైటన్స్ పైన 1 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మరి ఈ మ్యాచ్ మాత్రం. మన తెలుగు టైటన్స్ గత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ వస్తున్నది. సో కాబట్టి మరి ఇప్పుడు గెలిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. సీజన్ 6 నుంచి వెళ్ళి దబంగ్ ఢిల్లీ కేసీ పైన 1 మ్యాచ్ కూడా మన తెలుగు టైటన్స్ అయితే గెలవలేదు. మరి చూడాలి ఆ స్ట్రీక్ ని ఏమైనా బ్రేక్ చేస్తారనేది చూడాలి. ఇక టీమ్ విశేషం అయితే మనం ఫస్ట్ దబంగ్ ఢిల్లీ కేసీ టీం చూసుకుంటే మన దబంగ్ ఢిల్లీ కేసీలో కూడా చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు అక్కడ. నవీన్ ఎక్స్ప్రెస్ కూడా ఫామ్ లోకి అయితే వచ్చిండు. గత 2-3 మ్యాచ్లు చూసుకుంటే అతను కూడా కన్సిస్టెంట్ గా పాయింట్స్ అయితే తీసుకొస్తున్నాడు, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక ఇతనితో పాటు ఆషమ్ మాలిక్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు ప్రతి మ్యాచ్ లో కూడా. లాస్ట్ మ్యాచ్ లో కూడా అక్కడ సూపర్ 10 అయితే సాధించిండు, 13 పాయింట్లు అయితే సాధించిండు. మరి మ్యాచ్ విన్నింగ్ 13 రైడ్ పాయింట్స్ అయితే తీసుకొచ్చింది అక్కడ పునేరి పల్టైన్ పైన. సో కాబట్టి మరి ఇద్దరు రైడర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతున్నారు. ఇక డిఫెన్స్ లో అక్కడ మనం చూసుకుంటే మరి కార్నర్స్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. రైట్ కార్నర్ లో యోగేష్ అండ్ లెఫ్ట్ కార్నర్ లో ఆశిష్ మాలిక్. బట్ కవర్స్ లో చూసుకుంటే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ గా మనకైతే కనబడుతుంది. బట్ కార్నర్స్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీ అయితే మనకైతే కనబడుతున్నారు. అటు యోగేష్ గానీ ఇటు ఆశిష్ మాలిక్ గానీ ప్రతి మ్యాచ్ లో కూడా వీళ్ళైతే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క స్టార్టింగ్స్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ నవీన్ కుమార్, ఆషమ్ మాలిక్, సందీప్, యోగేష్, ఆశిష్ మాలిక్, గౌరవ్ చిల్లర్ అండ్ ఆశిష్. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి స్టార్టింగ్స్ మాత్రం చాలా డెడ్లీగా అయితే మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన తెలుగు టైటన్స్ చూసుకుంటే మన తెలుగు టైటన్స్ ప్రస్తుతం అయితే టేబుల్ అక్కడ 7th ప్లేస్ అయితే ఉంది. 18 మ్యాచ్లో 10 గెలిచింది, 8 ఓడిపోయింది, 54 పాయింట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టేబుల్లో చూస్తే ప్రతి టీం కూడా చాలా ఛాన్స్ అవుతుంది మరి క్వాలిఫై అవ్వడానికి. సో కాబట్టి ఏ టీం కూడా తక్కువ లేకుండా మరి అన్ని మ్యాచ్లు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసి మరి మ్యాచెస్ గెలితేనే బెటర్ అవుతుంటది. సో కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లోనే టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. 21 పాయింట్స్ తెరవుతున్నాయితే హర్యానా స్టీలర్స్ పైన ఓడిపోయారు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే మరి ఆశిష్ నర్వాల్ 13 పాయింట్లు అయితే తీసుకొచ్చిండు రైట్ పాయింట్లు. ఇక సాగర్ రావల్ గానీ, అజిత్ పవర్ గానీ, ఇంకా శంకర్ గదే గానీ, అంకిత్ గానీ డిఫెన్స్ మొత్తం కొలాప్స్ అని చెప్పుకోవచ్చు. ఇక రైడింగ్ లో కూడా మరి అక్కడ లాస్ట్ మ్యాచ్ లో విజయ్ మాలిక్ అయితే ఆఫ్ కలర్ గా మనకైతే కనబడ్డాడు. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మరి డిఫెన్స్ తో పాటు రైడింగ్ యూనిట్ లో కూడా కొంచెం ఇబ్బంది అయితే మనకైతే కనబడుతుంది. సో రైడింగ్ లో ఇంకొక రైడర్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ అండ్ పవన్ శ్రావంత్ గిట్ట ఉంటే మాత్రం చాలా డెడ్లీ అయితే ఉంటుంది. మరి అక్కడ పవన్ శ్రావంత్ అయితే ఆల్రెడీ ఫిట్ అయిండు. ఇన్ఫాక్ట్ అక్కడ చెప్పాలంటే మరి 71 మ్యాచ్ కు ముందే ఫిట్ అయిండు. బట్ అతనైతే టీమ్ తో అయితే ట్రావెల్ అయితే ఎత్తలేడు. సో కాబట్టి మరి ఇప్పటి మన తెలుగు టైటన్స్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ కాబట్టి మేబీ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది. ఇన్ఫాక్ట్ అక్కడ చెప్పాలంటే మరి హర్యానా స్టీలర్స్ తో జరిగిన లాస్ట్ మ్యాచ్ లోనే పవన్ శ్రావంత్ ఆడతారు అన్నారు. బట్ అతనైతే టీమ్ తో అయితే ట్రావెల్ అయితే వెళ్ళాడు. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది. ఒక్కసారి స్టార్టింగ్స్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ పవన్ శ్రావంత్ ఆడతా మెయిన్ రైడర్, ఆశిష్ నర్వాల్ రైట్ ఇన్ లో ఆడతారు, విజయ్ మలిక్ లెఫ్ట్ ఇన్ లో ఆడతాడు, శంకర్ గదయారు క్రిషంతులు రైట్ కార్నర్ లో ఆడతారు, అంకిత్ జిగ్లన్ లెఫ్ట్ కార్నర్ లో ఆడతాడు, అజిత్ పవర్ లెఫ్ట్ కవర్ లో ఆడతాడు అండ్ సాగర్ రావల్ రైట్ కవర్ లో ఆడతాడు. ఇక సబ్స్టిట్యూట్ గా పర్ఫుల్ జాఫర్ అండ్ ఓంకర్ పటేల్ అయితే ఉన్నారు అక్కడ.
సో ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ మరి చాలా బెటర్ గా కనబడుతుంది. అక్కడ కాంబినేషన్ మాత్రం అటు పవన్ శ్రాంత్ అత్త మాత్రం చాలా డెడ్లీ అయితే ఉంటుంది. అక్కడ ఆశిష్ నార్వాల్, విజయ్ మాలిక్ తో పాటు పవన్ శ్రాంత్ కూడా మ్యాట్ మీద ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది రైడింగ్ డిపార్ట్మెంట్ లో. ఇక డిఫెన్స్ లో మరి చూడాలి మరి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారు అనేది చూడాలి అక్కడ ముఖ్యంగా డిఫెన్స్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసినా టూ మచ్ మిస్ ట్యాకిల్స్ అయితే వేసిళ్ళు. అక్కడ అజిత్ పవార్ కానీ, అంకిత్ జగ్లన్ కానీ, శంకర్ గదయ్ కానీ, ఇంకా అక్కడ మనం చూసుకుంటే సాగర్ కానీ. సో నలుగురు కూడా చాలా డిసప్పాయింట్ దేశాలు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మన తెలుగు టైటన్స్ కి మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఏ విధంగా రాస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క స్టార్టింగ్ సెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.